శాటిలైట్ స్పెక్ట్రమ్ పై కుబేరుల యుద్ధం. మాస్క్ వర్సెస్ అంబానీ. టెలికాం రంగంలో విప్లవ మార్పులు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటి? శాటిలైట్ స్పెక్ట్రమ్ అనేది భూమికి పైన ఉపగ్రహాలు మరియు భూమి పైన ఉన్న స్టేషన్ల మధ్య కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ. ఇది ప్రధానంగా టెలికాం సేవలు, ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు మరియు అత్యవసర కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది. 640 నుంచి 1120 కిలోమీటర్ల మధ్య ఉండే లో ఎర్త్ ఆర్బిట్ లో తిరిగే ఉపగ్రహాలు దీనికి ఉపయోగపడతాయి. ఈ ఉపగ్రహాలు సిగ్నల్స్ ను శీఘ్రంగా ప్రసారం చేయగలవు. సముద్రాలు, పర్వత ప్రాంతాలు మరియు మైనింగ్ ఏరియాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కేబుల్ లేదా టవర్ అవసరం లేకుండా ఇది పని చేయగలదు. శాటిలైట్ స్పెక్ట్రమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో సేవలు అందించవచ్చు. ఇది అనేక రంగాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్టులలో కీలకంగా ఉంటుంది. ఎలాన్ మస్క్ నేపథ్యం. ఎలాన్ మస్క్ ఒక గొప్ప ఆవిష్కర్త మరియు వ్యాపార దిగ్గజం. టెస్లా, స్పేస్ ఎక్స్ మరియు న్యూరాలింక్ వంటి కంపెనీల ద్వారా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు. 2002లో ప్రారంభించిన స్పేస్ ఎక్స్ ద్వారా వ్యోమగామిక పరిశోధనల్లో ముందజ వేశాడు. 2015లో ప్రారంభించిన స్టార్లింక్ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా 6300 ఉపగ్రహాలను లియోలో ప్రవేశపెట్టింది. మస్క్ ముఖ్య లక్ష్యం అందరికీ అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడం. ప్రస్తుతం 40 లక్షల మంది వినియోగదారులు 100 దేశాల్లో స్టార్లింక్ సేవలను ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా స్టార్లింక్ సేవలను ప్రవేశపెట్టడానికి ఆయన కృషి చేస్తున్నారు. ముఖేష్ అంబానీ అభిప్రాయాలు. ముఖేష్ అంబానీ భారతదేశంలోని అత్యంత ధనవంతుడు మరియు టెలికాం రంగంలో జియో ద్వారా విప్లవాన్ని తీసుకువచ్చారు. 2016లో ప్రారంభమైన జియో తక్కువ ధరలతో అత్యున్నత సేవలను అందిస్తూ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 5G సేవలను విస్తరించడంలో జియో ముందజలో ఉంది. అయితే శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంబానీకి పెద్ద షాక్ ఇచ్చాయి. వేలం విధానాన్ని రద్దు చేసి ఫిక్స్డ్ ప్రైస్ విధానం ప్రవేశపెట్టడంతో విదేశీ కంపెనీలు, ముఖ్యంగా ఎలాన్ మస్క్ స్టార్లింక్ కు మార్గం సుగమమైంది. అంబానీ వన్వే ప్రాజెక్ట్ ద్వారా ఎయిర్టెల్ తో కలిసి పనిచేస్తున్న మస్క్ ఉపగ్రహాల సంఖ్య ముందు ఇది చాలా తక్కువగా ఉంది. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రత్యేకతలు. శాటిలైట్ ఇంటర్నెట్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్న టెక్నాలజీ. సౌలభ్యం. ఉపగ్రహాల సాయంతో టవర్లు లేకుండా సేవలు అందిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం. తుఫానులు, భూకంపాలు మరియు యుద్ధ పరిస్థితుల్లో ఎలాంటి బ్రేక్ లేకుండా కమ్యూనికేషన్ కొనసాగించగలదు. డౌన్లోడ్ స్పీడ్. 10 Mbps నుండి 500 Mbps వరకు డౌన్లోడ్ స్పీడ్ అందిస్తుంది. ఖర్చు తక్కువ. సముద్రంలో కేబుల్స్ వేయడం కంటే శాటిలైట్ ఇంటర్నెట్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ అందుబాటు విస్తారం. గ్రామీణ, పర్వత ప్రాంతాల్లో మరియు మైనింగ్ ఏరియాల్లో సులభంగా సేవలు అందించగలదు. భారత్లో స్టార్లింక్ ప్రవేశం. ఎలాన్ మస్క్ 2021 నుంచి స్టార్లింక్ సేవలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ నియంత్రణ విధానాల కారణంగా ఆలస్యం జరిగింది. ప్రస్తుతం కేంద్రం ఫిక్స్డ్ ప్రైస్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో మస్క్ కు మరింత అవకాశాలు పెరిగాయి. లియో ఉపగ్రహాల ద్వారా సిగ్నల్స్ ప్రసారం చేయడం స్టార్లింక్ ప్రత్యేకత. ఇది గ్రామీణ ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాల్లో డిజిటల్ సేవల కోసం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. భారతీయ మార్కెట్లోకి స్టార్లింక్ ప్రవేశం టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలకు సవాలుగా మారనుంది. గ్రామీణ ప్రాంతాల కోసం శాటిలైట్ ఇంటర్నెట్. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం
24% మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇది ప్రభుత్వ డిజిటల్ ప్రాజెక్ట్స్, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు వంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలు అందించడం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. శాటిలైట్ టెలికాం రంగంలో మార్పులు. భారతదేశం వంటి దేశాల్లో శాటిలైట్ టెలికాం రంగం విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది. ప్రస్తుత టెలికాం వ్యవస్థలు కేబుల్ మరియు టవర్ల ఆధారంగా పనిచేస్తుండగా ఉపగ్రహ ఆధారిత సేవలు మరింత విస్తృతం అవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లను శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడం మరియు IoT కోసం ఇవి కీలకంగా మారబోతున్నాయి. స్టార్లింక్, వన్ వెబ్ మరియు ఇతర కంపెనీల మధ్య పోటీ టెలికాం రంగానికి కొత్త భవిష్యత్ తెరుస్తుంది. శాటిలైట్ స్పెక్ట్రమ్ పై సవాళ్లు. ధరల నియంత్రణ. ఇతర దేశాల రేట్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులకు ధరలు అందుబాటులో ఉండటం కీలకం. స్థానిక కంపెనీల మార్కెట్ వాటా. విదేశీ కంపెనీల ప్రవేశం స్థానిక కంపెనీల ఆదాయాన్ని దెబ్బతీయవచ్చు. ఉపగ్రహాల నిర్వహణ. ఉపగ్రహాల నిర్మాణం మరియు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయి. మస్క్ మరియు అంబానీ మధ్య శాటిలైట్ స్పెక్ట్రమ్ పోటీ టెలికాం రంగానికి కొత్త దిశ చూపుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణకు ఈ పోటీ ఎంతో ఉపయోగపడనుంది. స్టార్లింక్ భారత మార్కెట్లో ప్రవేశిస్తే జియో మరియు ఎయిర్టెల్ వంటి కంపెనీల పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.